హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన టోస్టర్ తెలుగు డబ్బింగ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, సానియా మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. రమాకాంత్ అనే సెంట్లు అమ్ముకునే ఓ వ్యక్తి అతి కష్టం మీద డబ్బులు పోగేసుకుంటూ ఉంటాడు. చాలా పేనాసి. అలాంటి వ్యక్తి తన గురువు గారి కూతురు పెళ్లికి టోస్టర్ని బహుమతిగా తీసుకెళ్తాడు. అయితే ఆ పెళ్లి ఆగిపోవడం వల్ల ఆ టోస్టర్ని తిరిగి తెచ్చుకోవాలనుకున్న రమాకాంత్ ఎన్ని కష్టాలు పడ్డాడు, అతన్ని హింసించడానికి ఎంతమంది ముందుకొచ్చారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. పీనాస్ పాత్రలో రమాకాంత్ బాగా చేశాడు. సానియా మల్హోత్రా కూడా అతని భార్య పాత్రలో బాగానే చేసింది. ఇక అభిషేక్ బెనర్జీ కథని మలుపు తిప్పించిన పాత్ర పోషించాడు. ఫరాఖాన్, సీమా పావా వాళ్ళిద్దరి స్పెషల్ అపిరియన్స్లు ఆకట్టుకుంటాయి. అర్చనా పూరన్ సింగ్ లేడీ విలన్గా బాగా చేసింది. ఉపేంద్ర లిమాయే, అదే మన సంక్రాంతికి వస్తున్నాలో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతని పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. జితేందర్ జోషి పొలిటీషియన్ పాత్ర హైలైట్. అసలు రమాకాంత్ కొన్న ఆ టోస్టర్ చుట్టూ పొలిటీషియన్లు, పోలీసులు ఎందుకు తిరుగుతున్నారు అన్నది పెద్ద సస్పెన్స్. సినిమాని దర్శకుడు చివరి వరకు బాగానే సాగదీశాడు. బాగానే ఉంటుంది, చూడడానికి కూడా నవ్వులు కురిపిస్తుంది. అక్కడక్కడ ఎక్కడ బోర్ కొట్టదు, అలాగని సూపర్గా కూడా అనిపించదు. ఎమోషన్ కంటెంట్ తక్కువ ఉన్నా సరే పర్వాలేదు, ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఆడవాళ్ళతో పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా అయితే కాదు, కానీ పర్వాలేదు, ఆడవాళ్ళతో కలిసి చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. రాజ్ కుమార్ రావు నటన హైలైట్ ఈ సినిమాకి. అలాగే హాస్టల్ వార్డెన్గా ఫరాఖాన్ ఆకట్టుకుంటుంది. టైంపాస్కి ఈ సినిమాని సరదాగా ఒకసారి చూసేయచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.